హాయ్ అండి అందరికీ. మనం చూస్తున్నది వచ్చేసి ఇది సీడ్ వీడన్ అండి. మనకి ఇది చూసుకోవచ్చు, ఒక రైతు మనకు 2 ఎకరాల డిస్టెన్స్ నుంచి మనకు విత్తనం అనేది వేసుకోవడం జరుగుతుంది. విత్తనం వేసుకుంటే మనకు ఇప్పుడు మనకు ఇదైతే మనకు కూలర్లు వేసుకుంటే మనకు లేదన్న 10 మంది కూలర్లు పడతారు. అయితే ఇది వచ్చేసి మనకు ఒక్క రైతుతోటే మనకు సీడ్ అనేది వేసుకోవడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి మనకు అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకు 8 ఇంచుల నుంచి 10 ఇంచులు 12 ఇంచుల వరకు మనము సీడ్ విత్తనం ఎంత డిస్టెన్స్లో పడాలో మనం ఏర్పాటు చేసుకోవచ్చండి. ఇది చూస్తే మనకు ఒక 5,000 నుంచి 6,000 మాత్రమే ఖర్చు ఉంటుంది. 6,000 8,000 వరకు రేట్లు ఉంటాయని చెప్తున్నారు. ఇది ఒక రైతు మాటలో మనం ఒకసారి విందాం. అన్న ఏం పేరు అన్న? నా పేరు నారాజు. నారాజు. ఎవరే? బసపురం. బసాపూర్. ఇదే విలేజ్ బసాపూర్. మండల్ వచ్చేసి జయదేపూర్, జిల్లా వచ్చేసి సిద్దిపేట అండి. అన్న ఇప్పుడు మనకు ఇది ఎప్పటి నుంచి చేసుకుంటున్నావే? నిన్న చేసుకుంటా. కరెక్ట్ వేస్తే నేను అయిపోవు. నిన్న కొద్దిగా వేసుకున్నాడు, ఈ రోజు మళ్ళీ కొద్దిగా వేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు మనకు ఒక గంట సేపట్లో ఉన్నది కూడా అంతే. అంటే ఒక రోజులో 2 ఎకరాల్లో మనం ఈజీగా వేసుకోవచ్చు అని చెప్తున్నాడు. 600 అయిపోతుంది అంతే. అంతే. నా కూలి 600 అయిపోతుంది. 600 మనకు 2 ఎకరాల్లో విత్తనం నాటుకోవడం అనేది జరుగుతుంది. అంతేనా? అంతే. మనకేంటంటే ఇది దీనివల్ల ఏంటంటే మనకు కూలీల ఖర్చు తగ్గుతుంది, పని కూడా తొందరగా పెరుగుతుంది. మనకు అంటే తొందరగా వేసుకోవచ్చు పని కూడా. అలాగా చూసుకోవచ్చండి. ఇది మనకు 6,000 నుంచి మనకు 8,000 వరకు ఉంటుంది. కాకపోతే మనకు కూడా సాపు ఇప్పుడు ఎకరం 3 ఎకరాలు వేయచ్చు ఈజీగా. మనకు వచ్చేసి దీంట్లో ఎన్ని పనులు ఉంటాయి అన్న? దీనికి మొత్తం 12 పనులు ఉంటాయి. ఒక రౌండ్ తిరిగితే మనకు 12 విత్తనాలు అనేవి వడడం జరుగుతుంది. అంతేనా? అంతే. 12 విత్తనాలు జరిగితే విత్తనం ఎక్కువ పడుతుంది. అందులో ఇక మనకు తక్కువ అంటే అందులో ఒక స్క్రూ ఇప్పేసేయాలి. ఇప్పుడు 12 ఉంటాయి కదా, 6 స్క్రూలు పేసామనుకో మనకు మీడియం పడిపోతుంది. మనం ఎంత డిస్టెన్స్ అనేది ఇంచులు బట్టి మనం డిస్టెన్స్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవచ్చు. దీన్ని బట్టి చూసుకోవచ్చు మనం. ఈ విత్తనం దూరం పడాలా దగ్గర పడాలా డిస్టెన్స్ మనం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. దూరం పడాలంటే 2 ఇప్పుకోవచ్చు. 2 కూడా ఇప్పేయచ్చు. 2 ఇప్పేసుకుంటే ఇంకా దూరం పడుతుంది. దీంట్లో ఏంటంటే మనకు ఇప్పుడు అన్న వచ్చేసి మనకు ఏంటంటే ఇది మన మొక్కజొన్నలు వేసుకోవడం జరుగుతుంది. మనకు దీంట్లో వచ్చేసి మనము పత్తి విత్తనాలు కూడా వేసుకోవచ్చు, మనకు బీనిస్ విత్తనాలు వేసుకోవచ్చు, మనం ఏంటంటే మనకు సన్ఫ్లవర్ విత్తనాలు కూడా వేసుకోవచ్చు. దీంట్లో దాదాపుగా ఒక 80% మనకు దీంతో అన్ని విత్తనాలు వేసుకోవచ్చు అని చెప్తున్నాడు రైతు. ఓకే అండి.